ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ నేను మీకు ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది. ఎందుకంటే దేశంలో రైల్వే వ్యవస్థ ఎంత ముఖ్యమైనదో మీకు తెలుసు. దాంట్లో మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా స్థిరపడే ఒక సువర్ణ అవకాశం దక్కింది. ఇలాంటి ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు ఎలా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, మొత్తం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మొత్తం ఖాళీలు మనకు ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటున్నాము. ఈ ఉద్యోగాలకు సంబంధించి వీటిని ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇవి. 4208 భారీ స్థాయిలోనే మనకు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇన్ని వేకెన్సీస్ 10th క్లాస్తో, అది సాధారణ 10వ తరగతి విద్యార్థితో ఇన్ని ఖాళీలు రావడం అనేది మంచి శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. సో వాటికి సంబంధించి ఇక్కడ మీకు రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకైతే ఎంపిక చేయడం జరుగుతుంది. మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే మీరు తీసుకున్న జీతము దాదాపుగా నెలకు 40,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీతో మీకు మొదలవుతుంది. తర్వాత మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అంతేకాదు, మీకు ఈ దేశంలో ట్రాన్స్పోర్టింగ్ విభాగంలో రైల్వే వ్యవస్థ ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందో మీకు తెలుసు. అలాంటి ఒక పెద్ద డిపార్ట్మెంట్లోకి మీరు కేవలం 10th క్లాస్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఒకసారి చూద్దాం, మనం ఇక్కడ డీటెయిల్స్ చూద్దాము. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 4208 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న విషయం, ఇక్కడ మీకు ఎవరైతే రీసెంట్గా తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడం జరిగిందో కొంతమందికి మిస్ అయింది కదా, వాళ్ళకు ఇంకా చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఈ ఆర్పిఎఫ్ సిలబస్, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోలీసు ఉద్యోగాల సిలబస్ దాదాపుగా ఒక 80% సిమిలర్ సిలబస్ ఉంది కాబట్టి వారికి కూడా మంచి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రెషర్స్ ఎవరు కూడా అలాగనే డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఇక్కడ ఏదైతే సిలబస్ మెన్షన్ చేయడం జరిగిందో దాని ప్రకారం ప్రిపేర్ అవుతే కనుక తప్పకుండా మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా స్థిరపడవచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే దీంట్లో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధించినటువంటి వాళ్ళను 1:10 చొప్పున, అంటే 100 వేకెన్సీస్ ఉంటే ఒక 1000 మంది అనుకోండి మీరు, ఇక్కడ 4000 వేకెన్సీ అంటే ×10 అన్ని రేట్ల మందిని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ 3 ఉంటాయి. నెక్స్ట్ ఈ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ తర్వాత మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు 1:10 రేషియోలో మెరిట్ సాధించినటువంటి విద్యార్థులను అయితే ఇక్కడ అలో చేస్తారు. తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ ఇవన్నీ సెలెక్షన్ అయిన తర్వాత అయితే మీకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అంటున్నాం కదా, ఫస్ట్ ఇది 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కనుక మనం గమనిస్తే మొత్తం 120 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ఇస్తారు. దాంట్లో అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ అండి ఇది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇది చాలా ఈజీ వే, ఎందుకంటే మీరు కొంచెం ప్రిపేర్ అయితే మొత్తం స్కోర్ చేయొచ్చు. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ విభాగాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. సో ఇక్కడ 50 ప్రశ్నలు అంటే 35, ఇవి 35, 70, జనరల్ అవేర్నెస్ 50, మొత్తం 120 మార్క్స్కి అయితే ఈ ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. మీరు ఏదో వాటి గెస్సులు పెడితే ఉద్యోగం వస్తే తప్పు, గెస్సులు పెట్టకూడదు. నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఇక్కడ కేటాయించడం జరిగింది తప్పు సమాధానానికి. అంటే మీకు 1/3, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ అయితే వెళ్ళిపోతుంది. గమనించండి, అంటే 3 తప్పు సమాధానాలు గుర్తిస్తే మీకు ఒక 1 మార్క్ కట్ అయిపోతుంది. ఇక ఎగ్జామినేషన్ టైము మీకు 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీకు ఇచ్చిన టైం ఎంత అంటే 90 నిమిషాలు. ఇక ఇందులో క్వాలిఫై కావాలంటే ఎస్సీ ఎస్టీలు 30 మార్క్స్ అయితే కంపల్సరీ, 30% మార్క్స్ సంపాదించాలి 120కి. మిగిలిన వారంతా 35% మార్క్స్ అయితే కంపల్సరీ సాధిస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. అంటే కనీసం ఎస్సీ ఎస్టీలకు 36, మిగిలిన వారికి 42 మార్కులు అయితే రావాలి, అప్పుడే మీరు క్వాలిఫై అయినట్టు. క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ తరహాలోనే వస్తాయి. ఇంకా మీకు గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు మీడియం తెలుగుని సెలెక్ట్ చేసుకుంటే మీ క్వశ్చన్ పేపర్ కూడా తెలుగులో వస్తుంది. ఇక ఇంతకంటే మంచి అవకాశం ఏం కావాలి చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి. ఒకసారి చూద్దాం మనం ఎలా ప్రిపేర్ కావాలి. దానికంటే ముందు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా చెప్తాను. మీరు రిటర్న్ టెస్ట్లో బాగా రాసి 1:10 రేషియోలో వెళ్ళిపోతే ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏం చేస్తారంటే 1600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 45 సెకండ్లలో చేరుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేయండి. 14 అడుగులకు లాంగ్ జంప్ ఉంటుంది, 4 అడుగుల హై జంప్ చేయాలి.
అదేవిధంగా హైట్ చూస్తే 165 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 160 సెంటీమీటర్లు సరిపోతుంది. ఛాతీ ఊపిరి పీల్చక ముందు 80 సెంటీమీటర్లు, పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్ల విస్తీర్ణం అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే పీల్చక ముందు 76.2 సెంటీమీటర్లు, పీల్చిన తర్వాత 81.2 సెంటీమీటర్లు ఛాతీ అనేది ఉండాలి. ఇక మహిళలు 800 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 40 సెకండ్లలో చేరుకోవాలి. 9 అడుగుల లాంగ్ జంప్, 3 అడుగుల హై జంప్ అయితే ఫిమేల్ చేయగలిగి ఉండాలి. ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 152 సెంటీమీటర్లు సరిపోతుంది. పురుషులు మహిళలకు లాంగ్ జంప్, హై జంప్ ఒక్కోదానికి 2 అటెంప్ట్స్ మీకు ఇస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇందులో జస్ట్ మీరు క్వాలిఫై కావాలి అంతే. ఇక్కడ వచ్చే స్కోర్ అయితే ఏమి అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై సరిపోతుంది. వీటికి మార్కులు ఏం లేవు. వీటిలో అర్హత పొందిన వారికి మీకు అంతకుముందు పరీక్షలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ రిజర్వేషన్లు అనుసరించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ట్రైనింగ్లోకి తీసుకుంటారు. ట్రైనింగ్లో మీరు సక్సెస్ అయితే ఉద్యోగం ఇస్తారు. ట్రైనింగ్లో సక్సెస్ కాకపోవడం అంటే ఏమి ఉండదు. మీరు సెలెక్ట్ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. ఇక పోస్ట్ పేరు వచ్చేసి ఆర్పిఎఫ్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్. మొత్తం 4208 ఉన్నాయి. వీటిలో మహిళలకు 631 ఉద్యోగాలు కేటాయించారు. ఉమెన్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 10th క్లాస్ ఉండాలి లేదా తత్సమాన అర్హత అంటున్నారు. B1 వైద్య ప్రమాణాలు అవసరము, ఫిజికల్ ఫిట్గా ఉండాలి. దివ్యాంగులైతే ఈ పోస్టులకి అనర్హులని చెప్తున్నారు. ఏజ్ వచ్చేసి జూలై 1, 2024 నాటికి 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు సడలింపు ఉంది. ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపు అనేది వర్తిస్తుంది, గమనించండి. ఆన్లైన్ దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసి మే 14 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కొంచెం 500 రూపాయలు పెట్టడం జరిగింది. పరీక్షకు హాజరైతే ఇక్కడ గమనించండి, మీకు 500 ఫీ చెల్లిస్తారు. ఎగ్జామ్కి అటెండ్ అయితే 400 వెనక్కి ఇచ్చేస్తారు. ఇది ఇక్కడ పాయింట్. మహిళలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈబీసీలకు 250 రూపాయల ఫీజు ఉంది. వీరు పరీక్షకు హాజరైతే ఫీజు మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు గమనించండి. ఇక ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. వెబ్సైట్ అడ్రస్ క్లియర్గా చూడండి, rrbapply.gov.in. ఇక్కడ క్లియర్గా వెబ్సైట్ అడ్రస్ ఉంది. దీంట్లోకి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఒకసారి మనం సిలబస్ కూడా చూద్దాం, ఎలా ప్రిపేర్ కావాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఈనాడులో ఇవ్వడం జరిగింది. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్లో విభాగాల వారి సిలబస్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటిని ఒక్కసారి చూడండి. వాటికి మాత్రమే స్టిక్ అయి ఉండాలి, అవి మాత్రమే ప్రిపేర్ కండి. ఇక ప్రాథమిక అంటే ప్రైమరీ కాన్సెప్ట్ నుంచే దాదాపు సగం ప్రశ్నలు వస్తాయి కాబట్టి ముందుగా వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. హై స్కూల్ బుక్స్ బాగా చదవండి. సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఇలాంటి వాటిలో ఫండమెంటల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. బాగా పుస్తకాలు కొనుక్కోకండి. 3 పుస్తకాలు లేదా 2 పుస్తకాలు, స్టాండర్డ్ పుస్తకాలు, ఒక జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగు, ఇవి ఒక 3-4 బుక్స్ మాత్రం కరెంట్ అఫైర్స్కి ఒకటి తీసుకొని మీరు కొంచెము ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ కండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, ఏ ఏరియా నుంచి ఎలాంటి ఎంత స్టాండర్డ్లో ప్రశ్నలు వస్తున్నాయి, దాని ద్వారా మీరు ఒక అంచనాకైతే రావచ్చు. మీకు ఎగ్జామినేషన్ కంటే ముందు మోడల్ టెస్టులు, మార్క్ టెస్టులు ఎక్కువ రాయండి. ఎక్కువ రాయడం వల్ల మీకు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మొత్తం 120 ప్రశ్నలకు మీరు 90 నిమిషాల్లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. అంటే మీకు ప్రతి క్వశ్చన్కి 45 సెకండ్స్ సమయం అనేది ఇక్కడ ఉంటుంది, గమనించండి. అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఈ ప్రశ్నలకు మీకు ఈ టైం సరిపోదు. కాబట్టి ఎక్కువ క్వశ్చన్ పేపర్స్, ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే టైం కంట్రోల్ చేసుకోవడం ఎట్లా అనేది మీకు అయితే అర్థమైపోతుంది. ఇక ఎగ్జామ్లో 50 మార్కులకు మీకు జనరల్ అవేర్నెస్ ఉంది, అందువల్ల చాలా ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం మీరు స్టాండర్డ్ బుక్స్ ఎంపిక చేసుకొని చదవాల్సి ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్లో కొన్ని ప్రశ్నలకు జవాబు రాబట్టడం తెలిసినప్పటికీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలాంటి వాటిని మీరు చివర్లో చేయండి. డైరెక్ట్ మీకు ఏదైతే తెలిసింది ఉంటుందో దాన్ని ముందు అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలని నేను ఒక వీడియో, సపరేట్ వీడియో మీకు ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఎగ్జామినేషన్లో మీకు 90 మినిట్స్ మీరు ఏం చేయాలి, వేటికి ముందు ఆన్సర్ చేయాలి అనేది నేను మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్పిఎఫ్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే 10th క్లాస్ తోటే ఉద్యోగం పొందొచ్చు. ఇక పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అర్హత కోసము ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు నేను ఇక్కడ
ఉపయోగపడే సిలబస్ చూడండి. ఇక్కడ అర్థమెటిక్లో మీకు వచ్చే టాపిక్స్ ఏమున్నాయి, అంకెలు, సంఖ్యలు, పూర్ణాంకాలు, భిన్నాలు, శాతాలు, సగటు, అంటే 8th క్లాస్ వరకు మ్యాథ్స్ మొత్తం చేసుకోండి మీరు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది కామన్ సిలబస్, అన్ని ఎగ్జామ్స్కి ఉండే సిలబస్ ఇక్కడ ఉంది మీకు. పోలికలు, భేదాలు, స్పేషియల్ విజువలైజేషన్, ఓరియంటేషన్, తర్వాత జనరల్ అవేర్నెస్, దైనందిన జీవితంలో ముడిపడే రోజువారీ సంఘటనలే ప్రశ్నలుగా వస్తాయి. పర్యావరణ అంశాలు, భారతీయ చరిత్ర, కళలు, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, భారత రాజ్యాంగం, క్రీడలు, జనరల్ సైన్స్ అంశాల్లో వీటిని అడుగుతారు. 8th, 9th, 10th తరగతుల సైన్స్ పుస్తకాలు ఎక్కువగా చదవండి. ముఖ్యమైన విషయాలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంటే కరెంట్ అఫైర్స్ కోసము 2023 జూలై నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలన్నీ కూడా చేసుకోండి. ఈ ఛానల్లో కూడా చాలా వీడియోస్, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే వీడియోస్ ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చూడండి. న్యూస్ పేపర్స్ను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మీరు సూపర్లేటివ్స్, కరెన్సీ, అధ్యక్షులు, స్టాక్ జీకే అంశాలు ఎక్కువగా చదవండి. మీరు తప్పకుండా దీంట్లో సక్సెస్ కావచ్చు. మరి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు ఎప్పటికప్పుడు తప్పకుండా మన ఛానల్ తరఫున గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను, దాంట్లో కూడా మీరు జాయిన్ కండి. మీకు కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూపు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది.